తెలంగాణలో తాజాగా భారీగా కార్పొరేషన్ పదవులను భర్తీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే పాలకుర్తి నియోజకవర్గానికి ఒక్క పదవి ఇవ్వకుండా మొండి చేయి ఇచ్చారనే ఆవేదనలో ఉన్నాయి కాంగ్రెస్ శ్రేణులు. పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న ఝాన్సీరెడ్డికి నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడంతో కేడర్ నిరాశలో కూరుకుపోయింది. పాలకుర్తిలో కోడలు యశస్విని రెడ్డిని బరిలోకి నిలిపి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ను ఓడించి సంచలనం సృష్టించారు ఝాన్సీరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సాధించారు. అయితే పార్టీ ఇన్ఛార్జ్ హోదాలో నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో ఆమెకు ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నాయి. విపక్షాలకు టార్గెట్ అవుతున్నారు. నామినేటెడ్ పదవి ఇస్తే ఇబ్బంది వచ్చేది కాదని, తాజా భర్తీలో పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయమని వాపోతున్నాయి పాలకుర్తి కాంగ్రెస్ శ్రేణులు. తెలంగాణలో తాజాగా భారీగా కార్పొరేషన్ పదవులను భర్తీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే పాలకుర్తి నియోజకవర్గానికి ఒక్క పదవి ఇవ్వకుండా మొండి చేయి ఇచ్చారనే ఆవేదనలో ఉన్నాయి కాంగ్రెస్ శ్రేణులు. పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న ఝాన్సీరెడ్డికి నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడంతో కేడర్ నిరాశలో కూరుకుపోయింది. పాలకుర్తిలో కోడలు యశస్విని రెడ్డిని బరిలో నిలిపి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ను ఓడించి సంచలనం సృష్టించారు ఝాన్సీరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సాధించారు. అయితే పార్టీ ఇన్ఛార్జ్ హోదాలో నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో ఆమెకి ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నాయి. విపక్షాలకు టార్గెట్ అవుతున్నారు. నామినేటెడ్ పదవి ఇస్తే ఇబ్బంది వచ్చేది కాదని, తాజా భర్తీలో పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయమని వాపోతున్నాయి పాలకుర్తి కాంగ్రెస్ శ్రేణులు. ఇక నామినేటెడ్ పోస్టులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. ఎస్ వరలక్ష్మి, నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 37 నామినేటెడ్ పదవుల జాతర చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 5గురికి పదవులు దక్కినప్పటికీ కూడా కీలకమైన నేతగా వ్యవహరించి రాష్ట్రంలో సంచలనం సృష్టించి మంత్రి దయాకర్ రావును 50,000 మెజార్టీతో ఓడగొట్టి వార్తల్లో నిలిచినటువంటి ఝాన్సీరెడ్డికి పదవి దక్కకపోవడంతో అయితే పాలకుర్తి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ముఖ్యంగా మాజీ మంత్రిగా పనిచేసిన తిరుగులేని నేతగా పేరున్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావును ఢీకొట్టే క్రమంలో అనేక అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొని నిలబడి గెలిచి చూపెట్టినటువంటి పాలకుర్తి నియోజకవర్గానికి ఖచ్చితంగా నామినేటెడ్ పదవులలో ఫస్ట్ విడతలోనే అవకాశం వస్తుందని అందరూ కూడా అక్కడి నేతలు భావించారు. కానీ ఝాన్సీరెడ్డికి పదవి దక్కకపోవడంతో మాత్రం అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తన కోడళ్ళు యశస్విని రెడ్డిని అయితే బంపర్ మెజారిటీ తోటి ఒక రాజకీయ ఉద్దండుడైనటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు మీద నిలబెట్టి 50,000 మెజారిటీకి పైగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఝాన్సీరెడ్డి నియోజకవర్గంలో కీలక పట్టున్న నేత. అయితే చివరి క్షణం వరకు కూడా ఝాన్సీరెడ్డి పోటీలో ఉంటారని చెప్పేసి ఆశించినప్పటికీ కూడా పౌరసత్వం విషయంలో కొంత భారత ప్రభుత్వం అవకాశం కల్పించకపోవడంతో చివరి నిమిషంలో తన కోడలైనటువంటి యశస్విని రెడ్డిని బరిలోకి దించి ఆమె తన స్థానాన్ని త్యాగం చేయడం జరిగింది. తన స్థానం త్యాగం చేసిన విషయంలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా పార్టీ పెద్దలంతా కూడా నామినేటెడ్ పదవుల్లో ఝాన్సీరెడ్డికి అవకాశం కల్పించి కీలక బాధ్యతలు అప్పగిస్తారని కూడా అందరూ ఆశించారు. కానీ నిన్న ప్రకటించినటువంటి నామినేటెడ్ 37 స్థానాలలో ఆమె పేరు లేకపోవడంతో అయితే అందరూ ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి. దీంతో తీవ్రంగా రాజకీయ చర్చ అయితే కొనసాగుతుంది వరలక్ష్మి. మొత్తానికి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అయితే 5గురికి కీలక పదవులు వచ్చింది. అందులో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పోదం వీరయ్యతో పాటు మహబూబాబాద్ టికెట్ ఆశించినటువంటి పెళ్ళైన నాయక్ కావచ్చు, హన్మకొండ టికెట్ ఆశించినటువంటి జంగా రాఘవరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు పరకాల టికెట్ ఆశించినటువంటి ఇనిగాల వెంకటరామరెడ్డికి కూడా చైర్మన్ పదవులతో పాటు పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి రియాజ్ కు గ్రంథాలయ శాఖ, ఇలా కీలకమైన పదవులు వరంగల్ జిల్లాకు వచ్చినప్పటికీ కానీ ఝాన్సీరెడ్డికి పదవి రాకపోవడం మాత్రము కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అభివృద్ధి పనులలో కీలకంగా వ్యవహరించాల్సిన ఝాన్సీరెడ్డి అధికారిక కార్యక్రమాలలో వెళ్లాల్సినప్పుడు ప్రోటోకాల్ సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా జిల్లాకు సంబంధించి ప్రోటోకాల్ సమస్య ఉండకుండా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్ వస్తే గనక మిగతా అభివృద్ధి పనులలో కీలక వ్యవహరించి పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని కూడా అందరూ ఆశించారు. కానీ నామినేటెడ్ పదవి దక్కకపోవడంతో మాత్రమైతే పాలకుర్తి నియోజకవర్గ ప్రజలతో పాటు మిగతా ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలంతా కూడా నైరాశ్యంలో ఉన్న పరిస్థితి ఉంది వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.